అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో ఒక ఆల్మోస్ట్ నెల రోజులు అయిపోయినట్టుంది. చాలా హడావిడిగా ఉంది మీడియా అంతా. సినిమా ఇండస్ట్రీని పట్టుకుని ఆడుకుంటున్నారనే చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటాను. ఈ రేట్స్, ఆంధ్ర గవర్నమెంట్ రేట్స్ పెట్టింది, తెలంగాణ గవర్నమెంట్ రేట్స్ పెంచింది, ఆంధ్ర గవర్నమెంట్ రేట్స్ తగ్గించింది. దీని మీద చాలామంది అసలు వీళ్ళకి హక్కు ఉందా లేదా అని కొంతమంది, అసలు వీళ్ళు ఎవరు చేస్తానికి ఎంఆర్పి మాది కదా అనేవాళ్ళు కొంతమంది, ప్రోడక్ట్ ఎవరిదైతే వాడి రేటు పెట్టుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది, ఇన్ని రకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్నీ కరెక్టే, ఎవరు తప్పని నేను అంటలేదు. అయితే తెలంగాణ గవర్నమెంట్ రేట్లు పెంచడానికి తెలంగాణ గవర్నమెంట్కి హక్కు ఉంటే ఆంధ్ర గవర్నమెంట్కి తగ్గిస్తానికి ఎందుకు హక్కు ఉండదు అనేది నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ పాయింట్ ఇది. మొదటి నుంచి ఏంటి బ్రదర్ రైట్, ఈ మొదటి నుంచి ఇప్పుడు సినిమా థియేటర్స్ పుట్టిన కాడి నుంచి బీఫామ్ అని ఒకటి ఉంటుంది, దానికి రేట్లు పెడతా ఉంది, అన్నీ ఉన్నాయి. తప్ప ఒప్ప అనేది తర్వాత సెకండరీ. యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ ఉన్న వరకు గవర్నమెంట్ రూల్ ప్రకారం గవర్నమెంట్ హ్యాస్ గాట్ రైట్. అది లీగల్గా వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చిన రైటు. అట్లాగే మన మిత్రులు కొంతమంది అన్నట్టు కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు కూడా హక్కు ఉంది, ప్రోడక్ట్కి మనమే రేట్ ఫిక్స్ చేసుకునే హక్కు మనకు ఉంది. కాబట్టి బట్ ఆ లీగల్గా మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది తెచ్చుకునే దాకా మనకి హక్కు లేదు. సో ఇవాళ దాని మీద ఎక్కువ డిస్ప్యూట్ చేసుకుని దాన్ని అల్లరి చేసుకోవటం కంటే దాన్ని ఇప్పుడు ముళ్ళ మీద మనం గుడ్డేసుకున్నాం, ఆ గుడ్డ చిరగకుండా తీసుకోవటం మన బాధ్యత. అది ఎలా తీసుకోవాలనేది ఆలోచించుకోవాలి అంతే తప్ప రోజు గవర్నమెంట్నో లేకపోతే మంత్రినో లేకపోతే వాళ్ళనో తిట్టుకుంటూ కూర్చుంటే జరిగేది కాదు. తర్వాత ఈ థియేటర్ రేట్లు అంటున్నారు. థియేటర్ రేట్లు మీరు ఈ 120 జీవో, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో మీరు చూస్తే ఓల్డ్ రేట్స్ అని ఉంటుంది. ఓల్డ్ రేట్స్ తెలంగాణలో కూడా 10 రూపాయలు ఉన్నాయి, ఆంధ్రాలో కూడా నాన్ ఏసీ థియేటర్స్ 10 రూపీసే ఉంది. ఇప్పుడు దాన్ని వాళ్ళు 30 రూపీస్ దాకా తీసుకొచ్చారు, పెంచారు మొన్న 120 జీవోలో. అట్లాగే వాళ్ళు అంతకుముందు ఉన్న 5 రూపాయలని 5 రూపాయలు చేశారు పాతది. అది తప్పు అని మనం ఛాంబర్ నుంచి కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ మనం చెప్తున్నాము. 40 రూపాయలు చేయాలని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. సో అది చేస్తారు అనుకుంటున్నాను. నిన్న మీటింగ్ జరిగింది, నాకు తెలిసిన వార్త ప్రకారం ఇది త్వరలో ఇంకో మీటింగ్ చేసి దాన్ని చేస్తారు అనుకుంటున్నాను. అసలు తేడా ఏంటంటే ఇప్పుడు ఆ రేట్లు కాదు, ఎందుకంటే సి క్లాస్ థియేటర్లో ఎన్ని సినిమాలు వస్తాయి. ఇవాళ సినిమాలు రిలీజులు ఆగిపోవటానికి ఈ థియేటర్ రేట్లకి నాకు తెలిసినంత వరకు పెద్దగా సంబంధం లేదు. థియేటర్లు సినిమాలు ఆగిపోవటం ఎందుకంటే ఇవన్నీ నేషనల్ వైడ్ పాన్ ఇండియా సినిమాలు. పాన్ ఇండియాలో ఢిల్లీ బ్లాక్ అయిపోయి ఉంది, మహారాష్ట్ర సెకండ్ షోస్ లేవు, 50% ఆక్యుపేషన్లో ఉండి ఒక షో లేకుండా ఉన్నాయి, పంజాబ్ క్లోజ్ చేశారు, ఇట్లా తమిళనాడు 50%కి వచ్చింది, కర్ణాటక 50% ఉంది. ఇట్లా రకరకాలుగా ఉండేటప్పటికీ అంత ఖర్చు పెట్టిన సినిమాకి డబ్బులు రావు. కాబట్టి పాన్ ఇండియా డబ్బులు రావాలి కాబట్టి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు ఆ 2 సినిమాలు, రాధేశ్యామ్ కానీ RRR కానీ. దాన్ని ఇప్పుడు మనకు తెలుసో తెలియకో దాన్ని తీసుకెళ్ళి ఆంధ్ర గవర్నమెంట్కి ముడిపెట్టి ఆంధ్ర గవర్నమెంట్ రేట్లు తగ్గించింది కాబట్టి ఆ సినిమాలు 2 రిలీజ్ అవ్వట్లేదు అనేది కొంతమంది చెప్తున్నారు. అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఫ్లెక్సిబుల్, ఇంతకుముందు రేట్లు ఫ్లెక్సిబుల్ రేట్లు ఉండే, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని 300 రూపాయలు, 250, 300 అట్లా అమ్మేవారు. ఇప్పుడు అది లేదు, 150కి అమ్మాల్సి వస్తుంది. సో దానికి కూడా ఉండుండొచ్చు. అది కూడా అయితే చాలా 1% కారణం అయ్యి ఉంటుంది అది నాకు తెలిసి. మిగతా 19% కారణాలు పాన్ ఇండియాలో సినిమాలు రిలీజ్ అవ్వలేవు కాబట్టి, అయినా కలెక్షన్స్ రావు కాబట్టి. బట్ మనం ఆల్ సెడ్ అండ్ ఇవాళ పుష్ప ఉంది, పాన్ ఇండియా రిలీజ్ అయింది. యాక్చువల్గా ఆయన మార్కెట్ లేని హీరో, అంటే పాన్ ఇండియాగా ఇక్కడ ఆంధ్రాలోనూ మలయాళంలోనూ ఆయన నెంబర్ 1 హీరో ఒక రకంగా. అంటే రెవెన్యూ విపరీతంగా చేసే హీరో అల్లు అర్జున్. ఆయన సినిమా ఇవాళ హిందీలోనూ తమిళనాడులోనూ ఎరగదీస్తాను.
తమిళనాడులో ఎంత చేస్తుందో తెలీదు, హిందీలో 100 కోట్లు టచ్ చేస్తాను హిందీలోనే. ఏది 50% ఉండి నైట్ షో లేకుండా, ఊళ్ళల్లో షో లేకుండా, ఇప్పుడు కొన్ని చోట్ల థియేటర్స్ బంద్ అయిపోయినా కూడా చేస్తుంది. ఈ ఆంధ్రాలో రేట్లు తక్కువ ఉన్నా కూడా, అన్నీ ఉన్నా కూడా అంత చేస్తుంది. ఇవాళ 300 కోట్లు నేను నా బ్లాక్లో పెట్టినప్పుడు నవ్వారు అందరూ, 300 కోట్లు ఇదేంటని. ఇవాళ 300 దాటినట్టుంది నిన్న మొన్నట్టుకు. సో ఆ సినిమాలో దమ్ముంటే ఆడు 50% పెట్టాడా, రూపాయికి టికెట్ అమ్మన్నాడా, పావులాకి అమ్మన్నాడా అనేది పక్కన పెట్టేసి జనం చూస్తూనే ఉంటారు, రావాల్సిన డబ్బులు వస్తూనే ఉంటాయి. సో దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు అసలు రేట్లు మనం పెంచుకోవచ్చు కదా అంటారు. ఎస్, మనం పెంచుకోవాలి అంటే దాన్ని గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పర్మిషన్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ రేట్ అండ్ వేరియబుల్ రేట్. దానికిన్నూ థియేటర్ రేట్లకి సంబంధం లేదు. అది ఆల్రెడీ మినిమం రేట్ ఎంత ఉంటుంది, ఈ సినిమాకి ఎంత ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తెలంగాణలో రేట్లు పెంచారు. తెలంగాణలో రేట్లు పెంచగానే అర్జున పల్గుణ రిలీజ్ అయింది. దానికి కూడా కొత్త రేట్లు పెట్టుకునేసరికి మొత్తం ఆ సినిమా చచ్చిపోయింది. అదే 100 రూపాయల టికెట్ అమ్ముంటే సో ప్రాబ్లీ అది బతికుండేదేమో. 300 రూపాయలు కూడా అమ్మారు. అది 300 రూపాయలు అంటే వచ్చే జనం తగ్గిపోయారు, చాలా ఇబ్బంది అయింది అది. సో దానికి ఫ్లెక్సిబుల్ రేటింగ్ కావాలి. చేస్తే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 3 రోజులు తగ్గిస్తామన్నారు. ఇప్పుడే మీటింగ్ అయింది మాకు ఛాంబర్లో. దాంట్లో అడిగితే ఎందుకు తగ్గించలేదంటే ఆన్లైన్ బుకింగ్లో అమ్మేశారు ఆల్రెడీ. 3 డేస్కి ఆ రేట్కి అమ్మారు. ఇప్పుడు సడన్గా తగ్గిస్తామని తెలంగాణ ఛాంబర్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా తగ్గించలేకపోయారు. ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళు 300కి అమ్మి ఉన్నారు ఆల్రెడీ. సో ఆల్రెడీ 300కి అమ్మి మళ్ళీ 100 రూపాయలకి అమ్మితే కొనుక్కున్న వాళ్ళు గొడవ చేస్తారని వీళ్ళకి తగ్గించలేదు, వాళ్ళకి తగ్గించలేదు. అల్టిమేట్గా సినిమా దెబ్బతింది. సో దానికోసం మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఉంది. దీనికి తోడు ఇక మనకు దొరికిందే కదా అని ఈ ఛాన్స్ దొరికి అన్ని ఛానల్స్లోనూ డిస్కషన్స్ పెట్టేస్తే నా బొట్టి పని లేని వాళ్ళు గబగబా పిలవగానే వెళ్ళిపోయి మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడుతున్నాం. సరే అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే మమ్మల్ని పిలుస్తారు, అసలు వాళ్ళని పిలవాలి కదా అంటే వాళ్ళు రామన్నారండి మిమ్మల్ని పిలిచిన. వాళ్ళు రామన్నారు కాబట్టి రావట్లేదని అనౌన్స్ చేసేస్తే సరిపోతుంది. కానీ మాలాంటి వాళ్ళని పిలిచి మా నోటికి వచ్చిందల్లా మేము మాట్లాడేసి అది తప్పు ఉప్పు, ఇండస్ట్రీకి లాభం నష్టం తెలియకుండా మాట్లాడుతుంటే ఇండస్ట్రీకి ఇబ్బంది వస్తుంది. మన అందరికీ కావాల్సిన వాళ్ళు మీడియా అంటే మీరు మమ్మల్ని గైడ్ చేయాలి. మీరు గైడ్ చేస్తామంటే మేము వెనకాల వెళ్తాం తప్ప మాకేముంటుంది, ఏదో టీవీలో కనపడాలి, మా సినిమాలు ఆడాలి అనే కోరిక తప్ప మాకు పెద్దగా కోరికలు ఏముండవు. దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు మాకు పెద్దగా తెలియదు. అయితే ఈ టీవీలో కనపడాలి కాబట్టి అందరిని పిలిచేసి మాట్లాడతామంటే చాలా ఇబ్బంది అవుతుంది. 5గురు ఎందుకు రావట్లేదు, వాళ్ళకేమో వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఎవరు భయపడతారు, నిజం చెప్పాలంటే ఎవరు భయపడతారు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. దేనికి భయపడతారు, ఎవరికి భయపడతారు. ఇవాళ ఒక పక్కన అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ 3 సినిమాలు కలెక్షన్స్ చూపిస్తున్నాయి. తగ్గించినా ఎక్కించినా ఆడే సినిమా వస్తాయి డబ్బులు అనేది తేలిపోయినాక ఇంక దేనికోసం ఎవరన్నా భయపడాలి. సో వాళ్ళ ఆలోచనల్లో ఏంటంటే ఏదో డిస్కషన్ జరుగుతుంది ఏదో సామరస్యంగా చేసుకుందాం, అట్టాగు పాండమిక్ సినిమాలు రిలీజులు లేవు కదా అని అయ్యి ఉండొచ్చు, నాకు తెలీదు. లేదంటే ఛాంబర్ ఉంటుంది, ఛాంబర్ మాట్లాడుతుంది కాబట్టి మనం మాట్లాడకూడదు అనుకుని కూడా రాకపోయి ఉండొచ్చు. సో మీరు పిలవగానే వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు పిరికి వాళ్ళు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మగోడు లేడా, వీళ్ళకి మొగతనం లేదు, లేకపోతే వీళ్ళకి దమ్ము లేదు, వీళ్ళకి సిగ్గు లేదు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఛానల్స్లో చాలా చోట్ల. చాలామంది వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ. సో నిజంగా సిగ్గు లేకుండా కానీ దమ్ము లేకుండా కానీ భయంతో కానీ ఎవరు ఇక్కడ లేరు. అందరికీ సిగ్గు ఉంది, అందరికీ దమ్ము ఉంది, అందరికీ ధైర్యం ఉంది. పోరాడాల్సిన అవసరం వస్తే పోరాడగలరు, పోరాడతారు కూడా, పోరాడాము కూడా, ఎప్పుడూ వెనకం చేయలేదు. అండ్ ఎవరో ఏదో అంటారని వాళ్ళని భయపడతాం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. భయపడటానికి కూడా లేదు. ఇవాళ ఈ పరిస్థితిలో ఉంటే ఇంకొక ఆయన వచ్చి ఎమ్మెల్యే గారు ఒక ఆయన వచ్చి వీళ్ళంతా బలిసింది తెలుగు సినిమా వాళ్ళకి బలిసింది అని అంటాడు. ఎవరికి బలిసింది సార్, ఎట్లా బలిసింది సార్, ఎక్కడ చూశారు సార్, ఎవరు బలుపు చూశారు సార్, మీరు ఎవరు బలుపు చూసి మాట్లాడుతున్నారు, ఎవరి కులాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ టాప్ ప్రొడ్యూసర్లు తెలుగులో ఉన్న 2 ప్రొడ్యూసర్లు మీ సామాజిక వర్గం, మీరు సామాజిక వర్గం మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను సార్. మీరందరూ గర్వపడాలి, సిగ్గుపడాలి కూడా. రాజకీయ నాయకులు కానీ
మొత్తం దేశంలో యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ సిగ్గుపడాల్సింది ఏంటంటే ఒక్క సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కులము మతం లేకుండా చేసే ఇండస్ట్రీ. మాకు ఎవరిన ఎంప్లాయ్మెంట్కి వస్తే మీది ఏ కులం అని అడిగి ఉద్యోగం ఇవ్వని ఇండస్ట్రీ ఇది ఒక్కటే. మీరు ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ చేస్తే మీ క్యాస్ట్ గురించి ఎక్కడో కాలం ఉంటుంది. ఇక్కడ మాకు కాలమే లేదు, అప్లికేషనే లేదు సార్. మేము వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకుంటాం. వాళ్ళు ఏ కులం ఏంటి అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు, మాకు తెలియదు. ఇంకొక ఆయన ఎవరో చెప్తున్నాడు, ఎవరో పుష్పలో సినిమాలో రెడ్లను తిట్టారు, అందుకని ఆయన సినిమా చూస్తే టైటిల్స్లో ఆయన ఎర్నేని నవీన్ చౌదరి అని గడుపుతున్నాను. ఈయన చెప్పాడు కదా అని పొద్దున్న నేను టైటిల్స్ చూశాను, ఎర్నేని నవీనే ఉంది. ఈయన ఆయనకి చౌదరి కలిపి, ఆయన చౌదరో కదా మాకు తెలీదు, ఇప్పుడు కొత్తగా ఈయన కలిపి ఆయన కులంగా ఆపాదించి ఆయన కులాన్ని గురించి రెడ్లని గురించి తిట్టారని చెప్పి, ఎందుకు సార్ ఇవన్నీ కులాలు మతాలు తీసుకొస్తారు దీంట్లోకి? ఎవరిని చేద్దామని సార్, ఎవరిని చేద్దామని, ఎవరిని మెప్పిద్దాం అనుకుంటున్నారు, ఎవరిని తిడదాం అనుకుంటున్నారు, ఎవరిని ఇన్సల్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇన్సల్ట్ చేస్తే ఇప్పుడు మీకు తెలియదేమో సార్, ఇప్పుడు నాకు చూసి నాకు అనిపించింది, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది, ఎవరో కాదు ఎవరో నాకు తెలిసే ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏమీ అనలేదు. బట్ అక్కడ ఉన్న కొంతమంది మీరు చెప్పే సామాజిక వర్గం వాళ్ళు రెచ్చిపోయి పిచ్చి మాటలు మాట్లాడారు కూడా. వాళ్ళు మాట్లాడారని వాళ్ళు గడ్డి తిన్నారని వాళ్ళు మీరు గడ్డి తింటున్నారు సార్. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు? ఈ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం ఏంటండి? ప్రజలు ఓట్లు వేసింది మీకు, అన్ని సామాజిక వర్గాలు ఓట్లు వేస్తే మీరు వచ్చారు, ఒక సామాజిక వర్గం వేస్తే రాలేదు. అండ్ సినిమా వాళ్ళంటే చీప్గా దొరికారని చెప్పి సామాజిక వర్గం బలిశారు. ఎవరు బలిశారు సార్? ఎంతెంత తింటున్నారు మీ ఎమ్మెల్యేలు? మీ చరిత్రలు ఏంటి? వాటిని గురించి మాట్లాడొచ్చా? మాట్లాడదామా? ఓపెన్ డిబేట్కి వస్తారా? ఎవరైనా దమ్ముందా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరికి బలిసింది? దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎవరిని మెప్పిస్తానికి మీరు ఈ బలుపులు గెలుపులు మాట్లాడుతున్నారు? ఎవరిని మెప్పిస్తానికి మీరు కులాలు మతాలు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది మీకు అందరికీ సొమ్ము? మీరంతా వచ్చి మొదలెట్టినప్పుడు, మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ సొమ్ము ఎంత? మీ చిన్న చిన్న పంచాయతీలు కానీ వాళ్ళు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తులు తీయండి, మా సినిమా వాళ్ళ ఆస్తులు తీద్దాం రండి. దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్. ఎవడి ఆస్తి ఎంత ఉందో లెక్క తీద్దామా? ఎవళ్ళు ఎంత తింటున్నారో లెక్క తీద్దామా? మేము కష్టపడి సంపాదిస్తున్నాం సార్, తయారు చేస్తున్నాం సినిమాని, మా కళలు అమ్ముతున్నాం మేము, దానికి కష్టపడుతున్నాం. దానికి 200 మంది కష్టపడతారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు సార్, మొత్తం యూనిట్ కష్టపడతారు సార్. కష్టపడితే వచ్చే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టుని మేము కష్టపడి సినిమా తీస్తే మేము కోట్లు పెట్టిన తర్వాత పైసా ఏరుకుంటున్నాం. అంతేకాని మీలాగా ₹1 పెట్టేసి మొత్తం దోసుకు తింటలా, దేశాన్ని దోసుకు తింటలా మేము ఎవరం. మీరండి ఎవరండి మమ్మల్ని బలుపు అనటానికి? మీ బలుపు సంగతి మీరు చూసుకోండి, మమ్మల్ని బలుపు అనే ముందు. పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని నేను ఈ సవినయంగా మనవి చేస్తున్నాను. మంచినీళ్ళు అవుతా. సో బేసిక్గా మీడియా వాళ్ళని కానీ రాజకీయ నాయకులను కానీ నేను కోరేది ఏంటంటే, దయచేసి మమ్మల్ని టార్గెట్ చేయబాకండి ఇండస్ట్రీని. మాకు ఇండస్ట్రీ అంటే మామూలుగా ఇండస్ట్రీ నుంచి ఎవరు రారండి. ఇండస్ట్రీ నుంచి ఎవరు ఉంటారు సార్? ఛాంబరే సార్ ఇండస్ట్రీ వాళ్ళు. చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అందరూ ఇండస్ట్రీ కానీ కాదు. బట్ కొంత రిప్రజెంటేషన్ ఎందుకు ఉంటుందంటే ఛాంబర్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ అసోసియేషన్స్ అంటే ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు, ప్రొడ్యూసర్సు, థియేటర్ ఓనర్సు అందరూ దాంట్లో ఉంటారు. సో దీనికి ఎపెక్స్ బాడీలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ మెంబర్ కాదు, అది సపరేట్గా ఉంటుంది. చాలామంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ అనుకుని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమైపోయింది దీనికి అంటారు. వాళ్ళకి సంబంధం లేదండి అసలు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళ ఆర్టిస్టులు రెమ్యునరేషన్లు వస్తాయా రాలేదా, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందా, ప్రొడ్యూసర్ నుంచి కానీ ఇంకోటి కానీ అన్యాయం జరిగితే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే కాపాడడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను. అంతేగాని థియేటర్ రేట్లు లేకపోతేనో లేకపోతే ఇంకో దానికో జిఎస్టీకో దీనికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రావక్కర్లేదు. వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఏ రకమైన సంబంధం లేదు. వాళ్ళని అనవసరంగా ప్రతిదానికి లావక్కర్లేదు. అయితే ఇవాళ చిరంజీవి గారు ప్రొడ్యూసరు, నాగార్జున గారు ప్రొడ్యూసరు, నాని గారు ప్రొడ్యూసరు,
పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్, మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్లు కాబట్టి ప్రొడ్యూసర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఏమన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు తప్ప మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విష్ణు గారు, మోహన్ బాబు గారు వీళ్ళు కూడా ప్రొడ్యూసర్లే. ప్రొడ్యూసర్లుగా మాట్లాడితే మాట్లాడవచ్చు తప్ప మూవీ ఆర్టిస్ట్గా వాళ్ళకి అడిగే అధికారం అయితే నాకు తెలిసి లేదు. అది వాళ్ళు నన్ను తప్పుగా తీసుకున్నా కానీ నేను చెప్తున్నాను. సో ప్రతిదానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏమైపోయింది, వాళ్ళ ఎలక్షన్లో గొడవ జరిగితే ఎలక్షన్లో గొడవ జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన దానికి దీనికి సంబంధం లేదు. వాళ్ళు గొడవ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చి మాట్లాడాలి కదా, మాట్లాడాలి. ప్రొడ్యూసర్గా మాట్లాడితే మాట్లాడతారు, వాళ్ళు అవసరమైతే మాట్లాడతారు, అంతే తప్ప దానికి దీనికి సంబంధం లేదు. సో అందుకని దయచేసి మీడియాని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సంయమనం పాటించండి. మీరు ఆథరైజ్డ్ స్పోక్స్ పర్సన్స్ ఎవరిని ఉంటే వాళ్ళని పిలవండి, లేకపోతే ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ఫెడరేషన్ అయితే ఫెడరేషన్ కానీ. ఈ ఫెడరేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దే ఆర్ నాట్ డైరెక్ట్గా మెంబర్స్ ఆఫ్ ఛాంబర్ కాదు, వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్ బాడీస్ అయ్యి. సో వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళు సపరేట్గా మాట్లాడండి. ఈ క్లారిఫికేషన్స్ ఇద్దామని ఇంకెప్పుడు రాజకీయ నాయకులు పర్టికులర్గా ఇట్లా బెదిరింపులు, తప్పుడు మాటలు మాట్లాడొద్దు అని అడుగుతానికే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు మాట్లాడవచ్చు. అంటే వదిలేయండి. ఇప్పుడు ఏమైనా కొంపమునిగే పని. ఇప్పుడు సార్ నాకు చీమ కుట్టింది అనుకోండి, నీకు చీమ కుట్టింది అన్నారు, నాకు కుట్టలేదు అని నేనంటే మీరు వదిలేరు. దాని గురించి ఇంకో ఎవరినో తీసుకొచ్చి ఆయనకి చీమ కుట్టింది, నీకు ఎందుకు ఆయన ఎందుకు మాట్లాడతలేదు, నువ్వు మాట్లాడతావు అంటే ఏం చెప్తాడు? నా చీమ కుట్టితే నాకు నొప్పి కదా, ఆ వచ్చే ఆయనకి కదా నొప్పి. ఎవరికి పాము కాటేసింది? సినిమా ఇండస్ట్రీకి వస్తే నష్టం. ఇప్పుడు ఎవరికి కాటేసిందో మీరు చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఎట్టక నష్టం. అవును, సమస్యకి పరిష్కారం ఇది కాదు కదా, మీటింగ్తో అయిపోతుందా? సమస్యకి పరిష్కారం ఎవరు చేసుకోవాలి? ఎవరికి సమస్య ఉంటే వాళ్ళు చేసుకోవాలి. చేసుకుంటున్నారుగా, చేయట్లేదని మీరు ఎట్లా అనుకుంటారు? మీరు అనుకుంటే సరిపోయిందా? కాదు, ఎవరు వచ్చారు మీ దగ్గరికి వచ్చి చెప్పారు? ఎవరన్నా ఎప్పుడు? అవును, అందరూ ఎవరు చెప్పారు సార్? అక్కడ చెప్పాము. అప్పుడు అనుకుంటే ఆంధ్రాకి కూడా చెప్పారుగా, చెప్పారు సార్. గగ్గోలు పెడతాం అంటే ఇప్పుడు 50 రూపాయలు 5 రూపాయలు చేసిన థియేటర్స్, నాన్ ఏసీ థియేటర్స్ జీ క్లాస్ స్టేషన్స్లో ఉన్నాయి, తగ్గించకూడదు, పెంచండి అని చెప్పారు. గగ్గోలేం పెట్టలా. వాళ్ళు అడిగితే వాళ్ళు చేస్తామన్నారు. ఈ లోపల ఏదో జరుగుతుంది, స్లో అయింది. డెఫినెట్గా ప్రాసెస్ స్లో అయింది అన్నమాట నిజం. అందుకని గగ్గోలు పెట్టి నెత్తి కొట్టుకొని తల బాదుకుంటే అఖండ రిలీజ్ అవ్వదు, పుష్ప రిలీజ్ అవ్వదు కదా. అవును, అదే నేను ఇప్పుడు సార్, ఇప్పుడు నాకు రూపాయి లాభం వస్తే నీకు రూపాయి లాభం వచ్చినాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఛానల్లో ఉండి ఇంకో ఛానల్కి వెళ్ళిపోయి డబ్బులు పెద్ద జీతం వస్తుంటే కంగ్రాచులేషన్స్ అంట. అదే నీకు ఉద్యోగం తీసేస్తే నీకు వచ్చే రోజు బాధపడతాను, నీ దగ్గరికి వచ్చి సారీ అని చెప్పాం కదా. అట్లాగే మాకు కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా అని చూసి దాన్ని మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఛాంబర్ బాధ్యత కదా, ఛాంబర్ చూసుకుంటుంది. ఛాంబర్తో అవ్వకపోతే కదా మాట్లాడాల్సింది. అది పెట్టిన నెక్స్ట్ డే నుంచి మనం ఎందుకు డిస్కస్ చేయాలి? ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు కదా, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. ఛాంబర్ నుంచి వెళ్ళలేదా? మన బెజవాడ నుంచి ఒక కమిటీ వెళ్ళింది కదా, టీం వెళ్ళి మాట్లాడింది కదా, 2 వీక్స్ బ్యాక్ మాట్లాడారు. ఆ తర్వాత వాళ్ళు కమిటీ చేశారు, కోర్టు ఆర్డర్ ప్రకారం కమిటీ చేశారు. కమిటీ నిన్న కూడా మీట్ అయింది. ప్రాబ్లం ఇవాళ రేపట్లో ఇది తేలిపోతుంది అనుకుంటాం. ఆయన పెడతాడమ్మా, ఆయన ఏదైనా పెడతారు, ఆయన ఇష్టం. అది ఇప్పుడు ఎవరు ఎందుకు పెట్టకూడదు అనే రూల్ ఏం లేదు కదమ్మా. ఇప్పుడు మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. నా ఇష్టం వచ్చింది. ఇప్పుడు నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టావు, నువ్వెవడం అంటే నా ఇష్టం నేను పెట్టాను, ఆయన ఇష్టం ఆయన పెట్టాడు, అంతే కదా.
ఆయన వ్యక్తిగతమే అని చెప్తున్నాడు కదా, ఆయనే వ్యక్తిగతం అని చెప్పాడు. నాకు అసలు ఎవరితోనూ సంబంధం లేదని 100 సార్లు చెప్పాడు ఆయన, ఒకసారి కాదు. ఆయన 100 సార్లు చెప్పాడు నాకు సంబంధం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు నేను వ్యక్తిగతం అని చెప్పాడు. నిన్న కూడా ఆయన వ్యక్తిగతం అని చెప్పాడు. ఆ వ్యక్తిగతం అని చెప్పిన దాని గురించి మనం ఏం మాట్లాడతాం? దేని మీద పెడుతున్నాడు? ఆయన ఇష్టం, ఆయన ఇష్టం వచ్చిన దాని మీద ఆయన పెడుతున్నాడు. అమ్మా ఆయన పెడుతున్నాడు, మీరు కవర్ చేస్తున్నారు కదా, దాన్ని మేము క్వశ్చన్ చేయట్లేదు కదా. నేను ఆయన ఆయన ఇష్టం, అది మనమేం ఎవరు మాట్లాడటానికి. ఏకాభిప్రాయం ఉందని ఎవరు చెప్పారు? నీకు ఏకాభిప్రాయం ఉంది, మేమంతా ఒకటే, అసలు మేమంతా శుద్ధులు అని చెప్పామా? ఇక్కడ ఏకాభిప్రాయం ఉండదు. 100% మేమంతా ఒకటి కాదు. ఎవళ్ళ కొంపటి వాళ్ళదే. అయితే సమస్య వచ్చినప్పుడు కలిసి పరిష్కరించుకోవడానికి ఛాంబర్లో అయిన పెట్టుకున్నాము. సమస్య వచ్చింది కాబట్టి ఛాంబర్ పరిష్కరిస్తుంది. అంతేగాని ఇవాళ నేనెవరు, నేను నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను, ఇంకోళ్ళు ఇష్టం వచ్చింది ఇంకోళ్ళు మాట్లాడతాను. మాట్లాడకూడదు అనడానికి మాకు ఎవరికి హక్కు లేదు. అప్పట్లో మనం గొడవ జరిగినప్పుడు మాత్రం స్పోక్స్ పర్సన్ అని పెట్టాము, మాట్లాడారు. అప్పుడు కొంతగారు కంట్రోల్ చేసాం. ఇప్పుడు పెద్ద సమస్యలు లేవు కదా అని వదిలేసాము. ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలంటే మాట్లాడతారేమో వాళ్ళు. ఎవరు నాకు అర్థం కాల. అవును, అదే నేను అంటున్నా. ఇప్పుడు అది సమస్య అని వాళ్ళు అనుకోవట్లేదేమో, అది మనం అర్థం చేసుకోవాలి కదా. సమస్య అనుకుంటే డెఫినెట్గా వస్తారు కదా. సమస్య నిజంగా పెద్ద సమస్య అనుకుంటే వచ్చి మాట్లాడతారు కదా, ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మేమే చెప్పాం కదా, వీళ్ళే స్పోక్స్ పర్సన్ వీళ్ళే మాట్లాడతారని కూడా చెప్పాం కదా. అది సమస్య అనుకున్నాం, అప్పుడు చెప్పాం. ఇప్పుడు సమస్య అనుకోవట్లేదేమో, చెప్పట్లేదు. మనం కూడా ఆలోచించాలి కదా. ఇది పెద్ద సీరియస్ సమస్య కాదు. ఇవాళ ఉన్న సమస్యల్లో, దేశంలో ఉన్న సమస్యల్లో ఇది పెద్ద సమస్య కాదు. ఆ టికెట్ రేటు తగ్గించుకున్నాడో పెంచుకున్నాడో వేరే సంగతి, తగ్గిస్తే వచ్చే నొప్పి వేరే సంగతి. నొప్పిని పరిష్కారం చేసుకోవాలి. అది ఎలా చేయాలి అనేది ఆలోచించుకోవాల్సిన ఛాంబర్ చేసుకుంటారు. ఛాంబర్ అంటే మీరు అన్నట్టు గిల్డ్ అంటే గిల్డ్ కూడా చేస్తారు. వాళ్ళు కూడా వెళ్ళొచ్చి మాట్లాడొచ్చారు కదా, మినిస్టర్తో మాట్లాడొచ్చారు. ఏం మాట్లాడారో మనకు తెలీదు. అవుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ మాట్లాడతలేదంటే సొల్యూషన్ ఉండుంటుంది ప్రాబ్లీ. అందుకే నేను ఇప్పుడు యాక్చువల్గా దాటి రేట్ల సంగతి పెద్ద ఇష్యూ కాదు. నిజంగా కులాల సంగతి మాట్లాడతాం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా సిగ్గుగా ఉంది. మనం 2022కి వచ్చి ఈ దేశం కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు ఇక్కడి నుంచి కులాలు మతాలు పోవాలి, 10 ఏళ్లలో పోతాయి అని అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే, ఇవాళ 75 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకా కులాల గురించి మతాల గురించి మనం మాట్లాడుకుని చాలా అసభ్యంగా అసహ్యంగా మాట్లాడుతున్నాం. అంటే అది కూడా రెస్పెక్టెడ్ మెంబర్స్, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ కానీ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే, ఎవరు పామర్లు చదువుకురాని వాళ్ళు తెలియని వాళ్ళు మాట్లాడారంటే అనుకోవచ్చు. బట్ రెస్పెక్టబుల్ మెంబర్స్ ఆఫ్ ది అసెంబ్లీ మాట్లాడుతున్నారంటే చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం ఇప్పుడు? ఒక అవతల వాళ్ళు తప్పు మాట్లాడారని మనం తప్పులు మాట్లాడలేం కదా. సో వాళ్ళు బూతులు మాట్లాడితే మనం బూతులు మాట్లాడుతాం. దిగజారటం అనేది ఒకటి దిగజారాడని మనం దిగజారక్కర్లేదు. సో దిగజారుడుతనం అనేది ఆగాలి, సంయమనం పాటించాలి. ఊరికి ప్రశ్నలు వేయాలంటే నేను 100 ప్రశ్నలు వేస్తాను. ఇప్పుడు కులాలు మతాలు అంటారు. ఎక్కడున్నాయి కులాలు మతాలు? ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి. సినిమా ఇండస్ట్రీలోనే లేవు నాకు తెలిసినంత వరకు. మిగతా అన్ని చోట్ల ఉన్నాయి. మీరు అన్ని చోట్ల ఉన్నాయి అట్లా అనుకుంటే మీడియాలో మొత్తం అంతా మీరు కులాల ప్రకారం మతాల ప్రకారం ఇస్తున్నారా? ఎవరికైనా ఉద్యోగాలు కరెక్ట్గా ఇస్తున్నారు? అట్లాగే ఎవరికి సమాధానం? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించడం, మీరు నన్ను ప్రశ్నలు, లేకపోతే ఇంకోళ్ళని ప్రశ్నించడం, ప్రశ్నలు సమాధానాలు కాదు ఇక్కడ. మనం అందరం కలిసి ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ రాష్ట్రాలను కానీ తెలుగు వాళ్ళని కానీ మనం కాపాడుకోవటానికి మనం ఎంత మంచి చేద్దామని ఆలోచిద్దాం. ఊరికే క్వశ్చన్స్ మీరు వేస్తేనే సమాధానం చెప్పడం అనేది అంటే ఏదో 100 సమర్థం చెప్తాం, నన్ను నేను సమర్థించుకుంటాను, మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు. సొల్యూషన్ అయితే ఏది రాదు. ఊరికే ప్రెస్ మీట్ పెట్టామండి. బట్ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అందరం సరిగ్గా చూసుకుని ఇటువంటి ఏమన్నా వస్తే అందరం సమిష్టిగా ఎదుర్కొందాం. మీరు మేము అని లేకుండా అందరం కలిసి ఎదుర్కొంటే ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసేవాళ్ళు అందరూ తగ్గుతారు.
ఆ కామెంట్స్ని రానివ్వకుండా చేసుకోవాలి. దానికి మనం అంతా ఒకటిగా ఉండాలి అనేది నా కోరిక. అది తప్పుడు ఆలోచన అయి ఉండొచ్చు, లేకపోతే మంచి ఆలోచన అయి ఉండొచ్చు, ఏదైనా నాకు తెలియదు. ఎవరు బలిసిందని చెప్పి మేము వీళ్ళు మాట్లాడారు, సినిమా వాళ్ళు మాట్లాడారా? ఏం కామెంట్ వచ్చింది? ఏం కామెంట్ వచ్చింది నాకు తెలియదు, చెప్పండి. మీరు చెప్పండి, నేను నాకు నిజంగా తెలియదు. ఏంటో చెప్తే మీరు చెప్తే నేను చెప్తాను. ఏ ఛానల్లో డిబేట్ వల్ల ఎవరు ఏం మాట్లాడారు? నాకు తెలియదు, నిజంగా తెలియదు. నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు, నాకు తెలీదు ఎవరు మాట్లాడారు, ఎవరు ఇంకొకళ్ళ గురించి మాట్లాడారు అనేది మీరు ఎవరిని చెప్పండి, చెప్తే నాకు చూపించండి. ఏ డిబేట్ చెప్పండి సార్, పలానా పేరు చెప్పండి. మీరు నేను పేరు చెప్తాను భయపడినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? చెప్పండి, ఏ పేరు ఎవరు మాట్లాడారో చెప్పండి. నట్ కుమార్ కులాలని చెప్పాడా? అక్కడ బలిసిందని చెప్పాడా? వాళ్ళు రాజకీయ నాయకులకు బలిసిందని చెప్పాడా? దానికి మలుస్తానికి దానికి సంబంధం ఏంటి అంటున్నాను నేను. బలుస్తానికి దానికి మీరు ఇంకో డైవర్షన్ చేస్తున్నారు మీరు. నేను ఎట్లా ఎట్లా సమర్థించుకుంటారు? ఏం సమర్థత చెప్పండి, మీరు కరెక్ట్గా సూటిగా చెప్పండి. సూటిగా ప్రశ్న చేస్తే అదే నేను అంటున్నా, అదే కదా నేను చెప్తాను. నేను చెప్తాను అదే కదా. అది చాలా బూతు, పెద్ద బూత్ అది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వాన్ని అంటే ఒప్పుకుంటాను, ఏపీ ప్రభుత్వాన్ని ఉంటా. ఏపీ ప్రభుత్వం అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆ ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వాన్ని పట్టించుకోలేదు. అప్పుడు ఎవరిని వెళ్ళారా? నాకు తెలిసిన తార్కాణంలో అయితే ఎవరు వెళ్ళా. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళా. ఆ లాస్ట్లో వెళ్ళింది ఎవరు ఉంది, వాళ్ళ సొంత పనులకు వెళ్ళారు తప్ప ఇండస్ట్రీ రిప్రజెంటేషన్గా వెళ్ళి ఆయన సన్మానం చేయటం కానీ లేకపోతే ఆయన కలవటం కానీ జరగలేదు. ఇప్పుడు జరగలేదు. నిజంగా చెప్పాలంటే అప్పుడు ఇప్పుడు కూడా కొందరు పెద్దలు కలుద్దామని ట్రై చేస్తే ఇంటర్వ్యూలు అయితే ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. ఇంటర్వ్యూ ఇచ్చుంటే వీళ్ళు కలిసేవారేమో. ఇప్పుడు అవన్నీ మనం ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఇచ్చారు, ఎవరు వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇప్పుడు ఆయన చెప్పాడు నట్ కుమార్ గారు, అట్లా మళ్ళీ నట్ కుమార్ లాగా నేను తయారవ్వాలి. నాకు ఎందుకు ఇప్పుడు ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు ఇవన్నీ అనవసరం. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రకరకాల పర్సెప్షన్స్ ఉంటాయి. ఇవాళ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టమైతే నేను చంద్రబాబు నాయుడు గారిని తిడతాను, చంద్రబాబు నాయుడు గారు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాను. బట్ మా సినిమా ఇండస్ట్రీకి వాళ్ళిద్దరిని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్తో మనం సామరస్యంగా వెళ్తూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. బట్ ఇండివిజువల్స్ ఎవరికాళ్ళు ఏ పార్టీలో ఆ పార్టీలో ఉంటారు. ఆ పార్టీలు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే గెలిచినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ చేసినట్టు చేశారు. ఆ చంద్రబాబు నాయుడు గారి మీద సినిమాలు కూడా తీశారు కదా. సినిమా ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు నాయుడు మీద సినిమాలు, నెగిటివ్ సినిమాలు తీశారు. సో అవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ నడుస్తూ ఉంటుంది. బట్ అది జరిగిందని చెప్పి మనం పగబట్టేసి కూర్చొని ఒక్కొక్కళ్ళ మీద పగ సాధింపు చర్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు. దాని మీద గోయింగ్ ఆన్ డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. డిస్కస్ చేద్దామంటే ఎన్ని గంటలు చేసినా అది తరగదు. సమాధానాలు చెప్పాలంటే మీరు అడిగిన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పచ్చు. బట్ అది ఏమవుతుంది, సాగ తీసుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఎక్కువ దాన్ని రిపర్కేషన్స్ ఇంకా పెరుగుతాయి. సమాధానం చెప్పలేక కాదు, చెప్పకూడదని కాదు. బట్ మనం కంట్రోల్ చేద్దామని ఏదైతే పట్టుకుని డ్యామేజ్ కంట్రోల్ చేద్దాం అనుకున్న దాన్ని డ్యామేజ్ ఇంకా ఎక్కువ చేయటం నాకు ఇష్టం లేదు. అంతే తప్ప లక్ష్మీనారాయణ గారు దానికి ఎందుకు ఎక్కువ చెప్పట్లేదు, ఎక్కువ లాగట్లేదు అనేది మీరు అర్థం చేసుకోండి. డ్యామేజ్ కంట్రోల్ చేద్దామని తప్ప డ్యామేజ్ చేద్దామని కాదు. డ్యామేజ్ చాలా జరిగిపోయింది ఆల్రెడీ. ఒకళ్ళు మాట్లాడారా, ఇద్దరు మాట్లాడారా, ఇటు మాట్లాడారా, అటు మాట్లాడారా కానీ. బట్ ఏదైనా కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా తప్పు. ఒకవేళ వీళ్ళు మాట్లాడితే వీళ్ళది కూడా తప్పు, 100% తప్పు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా మాట్లాడితే 100% తప్పు. కులాలు మతాల గురించి మాట్లాడుంటే తప్పు. నిర్ద్వందంగా ఖండిస్తున్నాము.
కరోనాకిను మా ప్రొడక్షన్ కాస్ట్కి పెద్ద సంబంధం లేదు సుబ్బారావు గారు. ఇక్కడ ఏంటంటే మనం టోటల్గా కంట్రోల్ తప్పింది ఇండస్ట్రీ ఒక రకంగా చెప్పాలంటే. అంటే నాకు తెలిసింది యాక్చువల్గా నేను ఇక్కడ చెప్పాల్సిన విషయం కాదు అది, అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్లో తేడా వస్తాను బాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో అడవి రాముడు సినిమా తీసుకుందాం, ఒక శాంపుల్ తీసుకుందాం. దాంట్లో రామారావు గారితో పాటు జయప్రద, జయసుధ, ఈ 32 మంది ఆర్టిస్టులు మొత్తం మధుమలై ఫారెస్ట్లో తీశారు. జంతువులు ఉంటాయి, ఏనుగులు జంతువులు, 6 పాటలు, 4-5 ఫైట్లు ఉన్నాయి. అంతా కలిపి 30 రోజుల్లో చేసి తీసుకొచ్చేసారు, సినిమా కంప్లీట్ చేసేసారు. ఇవాళ అదే సినిమాని చెయ్యాలంటే నాకు తెలిసి 300 రోజులు కావాలి కాల్ షీట్లు. ఎందుకు కావాలి అంటే మనం పొద్దున అప్పుడు రాఘవేంద్రరావు గారు వాళ్ళు మార్నింగ్ 7కి ఫస్ట్ షాట్ తీసేవారు, సాయంత్రం 6ంటికి చీకటి పడేదాకా షాట్ తీస్తే షూటింగ్ జరుగుతూనే ఉండేది కంటిన్యూస్గా. బట్ ఇవాళ రిలాక్స్డ్గా మెల్లిగా రోజుకి 2-3 గంటలు 4 గంటలు తీస్తే ఎక్కువ, రోజుకి 12 గంటల నుంచి 4 గంటలకు పని తగ్గిపోతుంటే మీకు 3 times పెరుగుతుంది. మినిమం 100 days, 200 days, 300 days అవుతుంది. ఇవాళ ఒక 100 daysలో సినిమా తీయొచ్చు, ఎందుకంటే పెరిగిన పరిస్థితులు, టెక్నాలజీ మారింది కాబట్టి కావాలనుకుంటే మ్యాక్సిమం 100 days కంటే ఎక్కువ కావాలి పెద్ద సినిమా. చిన్న సినిమా 50 రోజుల్లో అయిపోవాలి అనేది ఇట్లాంటిది ఏమన్నా పెట్టుకుని, అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ పెట్టుకోవాలి. దీన్ని మనం కామెంట్ చేస్తానికి మనం ఎవరు, ఒక్కో డైరెక్టర్కి ఒక్కో రకంగా ఉంటుంది. చేసినా కానీ ఇప్పుడు ఎవళ్ళ ఇష్టం వాళ్ళది, ఎవళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని మనం చెప్తాయి 100% ఛాంబర్ డిస్కస్ చేస్తాం, చేయలేదని అలా చాలాసార్లు డిస్కస్ చేసాం, చాలాసార్లు కంట్రోల్ కూడా చేసాం. మళ్ళీ ఒక 2 రోజులు అయిపోయినా 4 రోజులకి మామూలు వచ్చేస్తుంది కదా, అది దాలిగంటలకు ఒక సామెత అన్నమాట. ఇవన్నీ దేనికి, ఏ సమస్యకి? టికెట్ ఇష్యూ సాల్వ్ అయిపోతుందమ్మా, 100% సాల్వ్ అయిపోతుంది. ఫిబ్రవరి అంటే 15 రోజులు టైం అడుగుతున్నాను నేను. ఇవాళ నుంచి 15 రోజుల నుంచి 20 రోజుల లోపల అయిపోతుంది. ఆన్లైన్ టికెటింగ్ మనం మొదటి నుంచి అంటున్నాం, ఆన్లైన్ టికెటింగ్ కావాలి, అది కంపల్సరీ కావాలి. వాళ్ళు ఇప్పుడు కూడా డిస్కషన్ అయింది, వాళ్ళ కోసం అని కాదు, మన కోసం. మనం అడిగింది 2004లో నుంచి అడుగుతున్నాం, మనం ఇప్పుడు కొత్తగా అడిగింది కాదు, అడుగుతున్నాం. ఆన్లైన్ టికెటింగ్ ఉంటే ఏమవుతుందంటే ఈ పైరసీ, కొంచెం ఈ బ్లాక్ మార్కెటింగ్ ఇవన్నీ తగ్గుతాయి, ప్లస్ అకౌంటబిలిటీ వస్తుంది, అకౌంటబిలిటీ కోసం. అయితే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు కొన్ని మంచి చేస్తూ కొన్ని తప్పులు చేస్తుంది ఆంధ్ర గవర్నమెంట్. మిగతా విషయాలు నేను మాట్లాడను, సినిమా ఇష్యూ వరకు సంబంధించి ఆన్లైన్ టికెటింగ్ కావాలని అడిగింది మనమే, ఇవ్వాల్సింది వాళ్ళే. కానీ అది గవర్నమెంట్ చేస్తుంది అన్నారట, అది తప్పు. ఎప్పుడైనా గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటాను డబ్బు, సో అది సంబంధం లేదు. కాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు, అది కాదని స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్. ఏది జరుగుతుంది, అది ఇక్కడ ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ఇక్కడ కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాము. అంటే ఎఫ్డీసీ గవర్నమెంట్ అంటే అక్కడ కూడా ఇప్పుడు ఎఫ్డీసీకి అప్పచెప్తున్నారు. ఎఫ్డీసీ ఛాంబర్ అన్నీ కలిసి ఉండాలని మన కోరిక. సో దట్ ఏంటంటే ప్రొడ్యూసర్ ఛాంబర్కి గవర్నమెంట్కి ఎందుకు ఉండాలంటున్నాం అంటే, ట్యాక్స్ ఆస్పెక్ట్ ఏమో గవర్నమెంట్కి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఏమో మన డబ్బులు మనకి లెక్క తెలియట్లా. మనం రోజు డీసీఆర్లు వచ్చేటప్పటికి రకరకాలుగా ఉంటున్నాయి, అది ఫుల్ హౌస్లో కూడా సౌండ్గా కనపడుతుంది. ఆన్లైన్ టికెటింగ్ అయితే నీకు కరెక్ట్ టికెట్ ఎంత అయిందో అంత వస్తుంది, సేమ్ డే మనకి వాళ్ళకి. మన డీసీఆర్ పంపించే ముందే నాకు అకౌంట్ నా ఆఫీస్లో నా కంప్యూటర్లో అకౌంట్ ఉంటుంది. సో అందుకని ఆన్లైన్ టికెటింగ్ కావాలి అని పెట్టాం. ఏ షోకి ఆ షోకి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఉంటున్నాను. బుక్ మై షో బాగా దోపిడీ జరుగుతుంది కదా, అది వెళ్ళిపోవాలి, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. బట్ అది అంత తొందరగా అవ్వదు కదా. ఇప్పుడు దానికి ఏంటంటే మన ఆల్టర్నేటివ్ రెడీ, ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ రెడీ అయిపోతే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ రెడీ చేసేసి కరెక్ట్ పెద్ద మనుషులకు అప్పచెప్తే, మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్లు చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. అది కాకుండా సరిగ్గా అప్పచెప్పి చేసుకుంటే డెఫినెట్గా చాలా తగ్గుతుంది. ఎందుకంటే 20-30 రూపాయలు మీరు ఆన్లైన్లో బుక్ చేస్తే టికెట్ పడుతుంది మీకు, అది ఎవరు తిన్నట్టు కాదు కదా. 5 రూపాయలు 6 రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారు, ఎవరికి ఎగ్జిబిటర్కి ఇస్తున్నారు, మిగతా డబ్బు ఎవరికి రాదు. సో దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, బుక్ మై షోలో అడ్వర్టైజ్మెంట్ కూడా మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. రకరకాల ఇది దుర్మార్గం కదా అది.
అందుకని అవి పోవాలి. అవన్నీ అవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ బుక్ మై షో లాంటి విపిఎఫ్ ఇవి ఇంపార్టెంట్. మన దగ్గర దోపిడీ జరుగుతుంది అక్కడ, మిగిలిన పెద్ద ఇష్యూస్ కాదు. అంటే దేని గురించి తగ్గించన్నారు మీరు? అది ఒకటి అది చాలా తప్పది. ఇప్పుడు ఎవరైనా కరెక్ట్ అయిన విషయం కాదు, వాల్యూ తగ్గిస్తాం కాదు, కానీ అసలు ఎవరినైనా గౌరవించాలి. ప్రతి సాటి మనిషిని గౌరవించిన వాడు ఎవడు నిలబడ్డు కూడా. సో సాటి మనిషిని గౌరవించడం అనేది ఇంపార్టెంట్. సో మనిషి గౌరవించుకుంటేనే గౌరవం ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఇవాళ మీరు కాదనొచ్చు, రేపు మేము అక్కడ ఉండొచ్చు, ఇంకోటి మీరు ఇక్కడ ఉండొచ్చు. సో ఆలోచించుకొని చెయ్యాలి. సో ఎవ్వరు భర్తీ చేయరు. ఆయన స్థానం అసలు లేనే లేదు. ఆ మనిషి రాడు. ఆయన మల్టీ టాలెంటెడ్ అమ్మా. ఆయన ఒకటి కాదు, ఆయన ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, పొలిటీషియను, డైరెక్టరు, రైటరు, యాక్టరు. ఆయన కాంతి ఏది కాదు. సో అన్ని సెక్షన్స్ తెలుసు ఆయనకి. అన్ని సెక్షన్స్ తెలిసేటప్పటికి ఏమవుతుందంటే అన్నిటి మీద పట్టు ఉంది ఆయనకి. అందరి వ్యక్తుల మీద కూడా పట్టుంది, యూనిట్స్ అన్నిటి మీద పట్టుంది. అందుకని ఆయన శక్తి అయ్యాడు. ఇవాళ అంత పవర్ఫుల్గా అన్ని తెలిసిన మనుషులు ఇక్కడ లేరు అసలు ఎవరు. ఇప్పుడు చిరంజీవి గారిని మనం అడుగుతాం. చిరంజీవి గారు ఏంటంటే ఆయన లిమిటెడ్. ఆయన వరకు ఆయన చేస్తున్నారు కూడా. సో ఇప్పుడు దాసరి నారాయణరావు గారిని రిప్లేస్ చేయక్కర్లేదు. చిరంజీవి గారుగానే ఉంటారు. సో దాసరి నారాయణరావు గారు రిప్లేస్ రాదు. దాసరి నారాయణరావు గారికి ఎవరు మేమేం ఉద్యోగం ఇవ్వాలి, సినిమా పెద్ద మనిషి పైన ఉద్యోగం ఇచ్చామా? ఆయన చేసిన పనుల వల్ల ఆయన పెద్ద మనిషిగా వెళ్ళిపోయి ప్రతివాడికి అవసరమైనా లేకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకోవటం మొదలెట్టాం. సో చెప్పుకుంటే ఆయన సాల్వ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన సినిమా పెద్ద అయిపోయాడు ఆయన. అట్లా ఇవాళ అంత టైం ఇచ్చే మనుషులు కూడా లేరు ఎవరు. ఆయనకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవచ్చు. రాత్రింబగళ్ళు ఆయన అవైలబుల్గా ఉండేవారు కాబట్టి ఆయన జరిగింది. ఇవాళ ఇంకోళ్ళు రాలేరు. ఈవెన్ చిరంజీవి గారు ఆయన పరిధిలో ఆయన చేయగలిగింది ఆయన చేస్తున్నారు. అట్లాగే బాలకృష్ణ గారి దగ్గరికి ఏదైనా మనకు అవసరం ఉండి వెళ్తే ఆయన చేసేది ఆయన చేస్తున్నారు. మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు. మిగిలిన హీరోలు అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళే కాకుండా డైరెక్టర్లు కూడా చేస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళ మనుషులకు చేసుకుంటున్నారు, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చేస్తున్నారు. బట్ దాసరి నారాయణరావు గారి దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఎవడైనా ముఖం తెలియనివాడు వెళ్ళినా పంచరికేతనం అంటారు. తేడా ఆయనకి ఇప్పుడున్న వాళ్ళకి తేడా. అవును. అసలు ఆయన ఎవరా నేను ఉండనంటానికి? ఆయన ఉండే తీరాలి. అంటే ఆయన ఒక లెవెల్కి వెళ్ళిపోయారు. ఆయన లెవెల్కి వెళ్ళిపోయినాక ఆయన అవసరం ఏ రోజు వచ్చినా, పైగా ఆయన చెప్పారు, అక్కడే చెప్పారు కదా, నేను ఏ అవసరం వచ్చినా నేను ఉంటానని చెప్పారు. చాలు, ఇక అంతకంటే కావాల్సింది ఆయన అవసరానికి కావాల్సిన వస్తే నేను అసలు అవసరానికి కూడా ఉండను, నాకు మీకు సంబంధం లేదు అంటే తెగదెంపులు తెంచుకుంటే ఇప్పుడు మనం ఆయన గురించి డిస్కస్ చేయాలి. పాపం ఆయన నేను ఉంటానన్నాడు. ఆయన ఏంటంటే ఊరికే పెద్ద మనిషి అని చెప్పి మళ్ళీ ఇందాక ఈయన అడిగినట్టు వెనక నుంచి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతా అంటే మనిషికి మనసు బాధ కలిగి ఉంటుంది. బాధ కలిగి నేను ఉండయ్యా అన్నాడు. అదేం లేదు, అనవసరం చిల్లర గొడవలకి రానన్నాడు. దుప్పటి పంచాయతీలకి ఆయన ఎందుకు రావాలి చెప్పండి? ఆయన స్టేటస్కి ఆయన ఆల్రెడీ మంత్రి చేశాడు, మెగాస్టారు, ఇండస్ట్రీలకి ఆయన తిరుగులేని నటుడు. ఆయన వచ్చి వాళ్ళ దుప్పటి పంచాయతీలు చేస్తా కూర్చుంటే ఆయన పని అంతా చెడిపోతుంది. ఆయన ఇప్పుడు 3-4 సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. సో ఆయన ఏదైనా అవసరం వస్తే ఆయన నేను ఉంటానన్నారు, కానీ ఈ దుప్పటి పంచాయతీలకు రానన్నారు. ఐ థింక్ రీజనబుల్లీ రైట్. సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారో వాళ్ళని అడగాలి, మనకు తెలియదు. సో మన వరకు మనకేం లేదు. మన వాళ్ళకి అగెనిస్ట్గా, అసలు గవర్నమెంట్కి అగెనిస్ట్గా, ఏ గవర్నమెంట్కైనా కానీ ఇండస్ట్రీ ఎప్పుడు అగెనిస్ట్గా ఉండదు. ఫ్యూ ఇండివిజువల్స్ మైట్ బి దేర్, ఫ్యూ ఇండివిజువల్స్ డెఫినెట్గా. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము చాలామంది అపోజ్ చేసాం, కొంతమంది అపోజ్ చేసాం, కొంతమంది కలిసి సపోర్ట్ చేసాం. అట్లా ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు కొంతమంది ఈయన సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది అపోజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం కావాలి అనేది ఏంటో తెలియదు. వాళ్ళు అంటే
నేను అనుకోవటం మధ్య వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తప్ప నిజంగా పైనుంచి కూడా ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు. బట్ ఇది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ ఇఫ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్, అది కరెక్ట్ కాదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలా? ఇంకోటి అన్నారు, మర్చిపోయాను ఇందాక మీరు ఆడకముందు, సినిమాలు అక్కడ తీయాలి అన్నారు. సినిమాలు అక్కడ తీస్తానే ఉన్నాం ఆల్రెడీ. సినిమాలు ఆల్రెడీ 30% ఆఫ్ ద ఫిల్మ్స్ అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, అసలు ఈ 2 గవర్నమెంట్లు ఉన్నప్పుడు, మెడ్రాస్ స్టేట్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడే జరుగుతూ ఉన్నాయి షూటింగ్లు. ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి షూటింగ్లు. సో వాళ్ళకి తెలియదు, లాజిక్ తెలియకుండా మాట్లాడితే ఎట్లా మనం చెప్తాం. స్లోగా అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీ రావడానికి 30 ఏళ్ళు పట్టింది. అప్పటికి ఇక్కడ ఇన్సెంటివ్స్ ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి చేస్తే వచ్చింది. ప్రాబ్లీ అక్కడ ఇన్సెంటివ్స్ ఇస్తే తొందరగా వస్తుంది. ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే 10 ఏళ్లలో వస్తుంది ఇండస్ట్రీ. అది పెద్ద, లాస్ట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు, ఈ గవర్నమెంట్ దాని గురించి మాట్లాడతలేదు. సో ప్రాబ్లీ జరుగుతుంది. ఇప్పుడు డెఫినెట్గా ఆ గవర్నమెంట్ ఎవరు అడిగినా అడగకపోయినా లొకేషన్స్ ఫ్రీ చేశారు. ఆంధ్ర గవర్నమెంట్ ఇప్పుడు లొకేషన్స్ అన్నీ ఫ్రీ. దానికే చిరంజీవి గారు వాళ్ళంతా కంగ్రాచులేషన్స్ చెప్పారు, ఇళ్ళు వచ్చారు, ఇక్కడ కలిసి వచ్చారు. లొకేషన్స్ అన్నీ ఫ్రీ, సింగిల్ విండో చేశారు. అక్కడ సినిమా ఇండస్ట్రీకి కొంత బాగు చేసి మంచి చేశారు అక్కడ. ఇప్పుడు ఈ థియేటర్ రేట్స్ కూడా నిజంగా చెప్పాలంటే కొన్ని చిన్న సినిమాల వరకు బెటర్గానే ఉంటాయి. పెద్ద సినిమాలకు వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలనేది మాట్లాడుకొని చేసుకోవాలి. ఇమీడియట్గా ఇప్పుడు ఇబ్బంది నిజంగా ఉండుంటే అఖండకిన్ను పుష్పకు కూడా ఉండాలి కదా. నడుస్తున్నాయి కదా, బాగా నడుస్తున్నాయి, సూపర్గా. ఇవాళకి కూడా ఇంకా ఫుల్సిపోతున్నాయి సినిమాలు. సో బాగుంది అది. బట్ డెఫినెట్గా ఆ పెద్ద సినిమాలకి ఆ రేట్లు చాలవు కాబట్టి ఈ క్లాసిఫికేషన్స్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చేసినట్టు క్లాసిఫికేషన్ చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ కూడా వేరియబుల్ రేట్ ఇచ్చింది. వీళ్ళు తెలియకుండా ఒకే రోజు రేట్లు పెంచి మళ్ళీ తర్వాత తగ్గించారు. అట్లా కాకుండా దీనిలాగా ఆలోచించి వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది. అదే మన ఛాంబర్ రిప్రజెంట్ చేస్తుంది. 99% అయిపోతుందని నేను నమ్ముతున్నాను.